నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూ సమస్యలన్నీ మండల స్థాయిలో పరిష్కారానికి భూభారతి చట్టం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఉగ్రమూకల దారిలో అసురు భాషనామాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. అడెల్లి మహాపోచమ్మ ఆలయ నూతన కార్యక్రమ ప్రమాణ స్వీకారం. భూభారతి చట్టం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ మండల స్థాయిలో పరిష్కారానికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సారంగపూర్ లక్ష్మీచందమండలో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టం అమలు ద్వారా ప్రజల భూ సమస్యలు సులభంగా వేగంగా పరిష్కరించేందుకు వీలు పడుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ తదితర అంశాల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్న వాటికి నిర్ణీత గడువు ఉంటుందని, ఆ గడువు లోపల అధికారులు వీటన్నిటిని పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల భూ సమస్యలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిషనర్ భీమిరెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, డీసీ వైస్ చైర్మన్ రఘునందన్, మండల వ్యవసాయాధికారి వసంతరావు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే రిపోర్ట్ వచ్చింది కానీ ఏదో ఇష్యూ ఉంది, నేను వెనుక పంపాను, మళ్ళీ మీరు ఎంఆర్ ఆఫీస్ వెళ్ళండి. సో ఏమంటే ఇది ఒక తిరిగి ఒక వ్యవస్థ తయారైంది. దీనివల్ల ఇష్యూస్ సాల్వ్ కాలేదు, ఇష్యూస్ పెరిగింది. గతంలో ఉన్న యాప్లో ముఖ్యమైన లోపు ఏమంటే కొన్ని సులభంగా సింపుల్గా సమస్య సాల్వ్ చేయగలుగుతారు, కానీ అదే సమస్య కూడా కలెక్టర్ ఆఫీస్లో పంపడం అంటే అనవసరంగా ఒక అడిషన్, ఒక బర్డెన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ కొత్త భూభారతి యాక్ట్లో ఇది అనేది తెలుసుకొని మీ గ్రామ లెవెల్లో అన్ని ఎలాంటి సమస్య ఉండేది తెలుసుకొని ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో జిల్లా స్థాయి వరకు కొంతమంది రైతులు కూడా ఉన్నారు, కొంతమంది సీనియర్ రెవెన్యూ అధికారులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, మంచిగా గుడ్ బ్రెయిన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే మన భారతదేశంలో వేరే రాష్ట్రంలో కూడా ఇదే భూమి, ఇదే రైతు, ఇదే సమస్య ఉంటుంది, వాళ్ళకి ఎందుకు ఎంత ఇష్యూ లేదు, మన దగ్గర ఎందుకు ఎంత పెరిగింది అది తెలుసుకోవడానికి వేరే రాష్ట్రం చట్టం కూడా చదవడం జరిగింది. వికేంద్రీకరణ అంటే ఏంటి? చాలా వరకు సమస్య మీ ఎంఆర్ఓ లెవెల్లో సాల్వ్ కావాలి కాబట్టి మీ ఎంఆర్ఓకే పవర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అప్లికేషన్ ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర రావడానికి అవసరం లేదు. ఎంఆర్ఓ లెవెల్లో మీరు అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ఓ లెవెల్లో సంతకం అయితే అది క్లోజ్ అవుతుంది. ఇది చుట్టూ తిరగడం వ్యవస్థ అక్కడ బంద్ అయింది. కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ మీ డివిజనల్ లెవెల్లో పేపర్స్ ఉంటుంది కాబట్టి మీ ఆర్డీఓ లెవెల్లో క్లోజ్ అవుతుంది. ఆ అప్లికేషన్స్ కూడా మళ్ళీ కలెక్టర్ దగ్గర రావడానికి అవకాశం లేదు. స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఉంటేనే, ఎట్లా అప్లికేషన్ ల్యాండ్ నేచర్ చేంజ్, గవర్నమెంట్ ల్యాండ్లో పడేది, అలాంటి చాలా స్పెసిఫిక్గా ఉంటేనే కలెక్టర్ దగ్గర అప్లికేషన్స్ రావాల్సి పడుతుంది. మీ సింపుల్ వారసత్వం, మీ సింపుల్ సక్సెషన్, మీరు రిజిస్ట్రేషన్ చేశారు, కొన్నారు, అమ్మారు, ఇది అవన్నీ డివిజనల్ లెవెల్లో క్లోజ్ అవుతాయి. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మీద ఇది గొడవ నడుస్తుంది, మీది భూమి మీకు రావాలి, కానీ ఎంఆర్ఓ దగ్గర పోయారు, వాళ్ళు వేరే వాళ్ళ పర్సన్కి ఫేవర్ చేశారు, రాంగ్ ఫేవర్ అయింది. ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదో ఆర్డర్ పాస్ చేశారు, గతంలో ఉన్న దండి వ్యవస్థలో అప్పీల్ వ్యవస్థ తీసేశారు కాబట్టి దీని మీద కూడా సమాధానం ఎవరి దగ్గర లేకుండా అప్పుడు ఏమైంది, అన్ని సమాధానం కోసం మళ్ళీ కోర్టు తీర్పు చూడాలి. అదే కూడా ఇది కొత్త భూభారతి యాక్ట్లో మార్చుకోవడం జరిగింది. అర్థమేంటి? రాంగ్ ఆర్డర్ పాస్ చేశారు, మీరు అపీల్కి వెళ్ళచ్చు. ఏమన్నా రాంగ్ ఆర్డర్ పాస్ చేశారు అంటే ఆర్డీఓ దగ్గర అపీల్కి వెళ్ళిపోవచ్చు.
ఆర్డీఓ రా ఆర్డర్ పాస్ చేశారు అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర చేశారు అంటే కలెక్టర్ దగ్గర అప్పీల్కి వెళ్ళొచ్చు. కలెక్టర్ రా ఆర్డర్ పాస్ చేశారు అంటే ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళొచ్చు. అర్థం ఏంటి? మీకు కొత్త భూభారతి యాక్ట్లో 4 లేయర్స్లో రివిజన్ సారంగాపూర్ మండలం చించోలి, బోరిగాం, స్వర్ణ, మలక్చించోలి, బీరవేలు గ్రామాల్లో నాఫెడ్ మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పరిచిన జొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వింటాలకు ప్రభుత్వం 3,300 కనీస మద్దతు అందిస్తుందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పహల్గా ఉగ్రముగ్రదారులు అసూలు భాషను అమలును స్మరిస్తూ వారికి నివాళిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా ప్రారంభమై కొవ్వొత్తుల ర్యాలీ స్థానిక అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమల్ మాట్లాడుతూ ఉగ్రవాదులు పిరికి బందల అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారన్నారు. వారికి తగిన విధంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో అల్లరి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి చర్యలు ఇక్కడ పంచాయని హెచ్చరించారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఇక్కడి చర్యలను ఖండిస్తారన్నారు. అమరులైన వారికి ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీసీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఎస్ఎల్ జిల్లా మాజీ కార్యదర్శి మూడు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ చిన్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచన చేయాల్సిన సమయం ఇది. కేవలం జమ్మూ కాశ్మీర్లోనే భారతదేశంలో ఉన్న ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో భారతదేశంలో ఉన్న సంఖ్య మొత్తం ఎంతైతే ఉన్నదో దానికి సగం 6 లక్షలకు పైచలకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేవలం జమ్మూ కాశ్మీర్లోనే డిప్లాయ్ అయి ఉన్నాయి. పహల్గాం దగ్గర 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నది. ప్రతి ఒక్క 100 మీటర్లకు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అయితే ఈ 100 మీటర్లకు ఒక చెక్ పోస్ట్ ఉండగా 6 లక్షలకు పైచులకు అక్కడ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఉండగా కూడా ఈ ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఇది ఎవరి ఫెయిల్యూర్? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? ఈ మోదీ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరా? ఆర్టికల్ 370 తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఉగ్రవాదులు అనేది లేవు. ఉగ్రవాది అనే పేరే లేదు, అటువంటి ఎవరు లేరని. అయితే ఇవాళ ఈ ఉగ్రవాదులు ఎలా వచ్చిండ్రు? మాకు అందించిన సమాచారం ప్రకారం ఆ నలుగురిలో 2 పాకిస్తాన్ సరిహద్దు దాటి ఇండియాలోకి వచ్చిండ్రు, కాశ్మీర్లోకి వచ్చిండ్రు. ఎలా రాగలరు? ఎలా వచ్చిండ్రు? అయితే ఈ ఫెయిల్యూర్ ఎక్కడున్నది? ఈ ప్రతి ఒక్క భారతీయుడు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే బార్డర్ లైన్ ఉన్నదో దానికి కాపాడలేకపోతున్న ఈ అసమర్థులు వెంటనే రిజైన్ చేయాలా. నేనైతే ఒకటే డిమాండ్ చేస్తున్నా, మా ఇండియన్స్ ఎవరైతే 30 మంది చనిపోయినరో ఈ దాడిలో ప్రతి ఒక్క వ్యక్తికి 1000 మంది చొప్పున టెర్రరిస్టులను చంపి చూపియాలా. ఒక భారతీయుని చంపినందుకు కనీసం ఒక 1000 మంది టెర్రరిస్టులను చంపాలా. ఇది మా ఒక డిమాండ్. ఈ దాడి ఏమైనా చర్య, పిరికిబంద చర్య. ఈ దాడికి పూర్తి స్థాయిలో రేపు ప్రభుత్వం తీసుకుపోయే చర్యలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పేసి మా అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న అమరులైనటువంటి అమరుల కుటుంబాలకు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి భవిష్యత్తులో నిన్న ఏదైతే జరిగిందో ఆ సంఘటన అక్కడ భద్రతా వైఫల్యం వల్ల కావచ్చు, ఇంకేమైనా కారణాల వల్ల కావచ్చు, ఇవాళ భారత జాతి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గుండెను తాకి ప్రతి వ్యక్తి దాన్ని ఖండిస్తున్నారు. మరి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం మరి అన్ని రాష్ట్రాల సహకారం తీసుకొని మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా మరి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, మరి వాళ్ళు నిన్న తీసుకున్నటువంటి పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ప్రతి చర్యను భారత జాతి మొత్తం సమర్థిస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుందని చెప్పి
రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సారంగపూర్ మండలంలోని అడలి మహాపోచమ్మ ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. దేవాదాయ శాఖ ఏవో రమేష్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్గా భోజాగౌడ్ ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణం చేసి బాధ్యత స్వీకరించారు. ముఖ్య అతిథిగా డీసీ అధ్యక్షులు కూచారు శ్రీహర్రావు హాజరై పాలకవర్గ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆలయాల అభివృద్ధి కృషి చేస్తుందన్నారు. నూతనంగా బాధ్యత స్వీకరించే పాలకవర్గ సభ్యులు అడలి మహాపోచమ్మ ఆలయ అభివృద్ధి కృషి చేయాలని వారికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటుందని తెలిపారు. సారంగపురం మండలం నిర్మల్ జిల్లా యొక్క వంశ పారంపర్యం కాని ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినదేమనగా పై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను టీజీజేసీ రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశం మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచారు శ్రీహర్రావును శుక్రవారం నిర్మల్ జిల్లా చైర్మన్ వేర్బల ప్రభాకర్, సెక్రటరీ పీజే రెడ్డి, జిల్లా పెన్షన్ సంఘ అధ్యక్షుడు ఎంసీ లింగరాలు కలుసుకున్నారు. దీర్ఘకాలంగా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు, కార్మికుల సమస్యలపై వినూత్మత్వం చేశారు. ఉద్యోగుల పీఆర్సీ తదితర శ్రమలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఇందులో అడిషనల్ సెక్రటరీ నరేంద్ర బాబు, జావీద్ హుస్సేన్, దాత్రి రమేష్, అశోక్, దాసర్ శంకర్, కుడాల రవికుమార్, రమేష్, భూమన యాదవ్, రవి, టి రవికాంత్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 57 సమస్యల పట్ల మరి ఇవ్వడం జరిగిందో జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అనుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఇచ్చుకుంటారు. దాంట్లో భాగంగా మార్పులు ఇచ్చిన సందర్భంలో మరి నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ముఖ్యంగా మన లింగన్న గారు మాట్లాడుతూ ఏదైతే శ్రీధరబాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఎవరితోనైనా కానీ మరి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ దృష్టికి సమస్య తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం తప్పకుండా నేను మరి ఎట్లా వీలైతే అట్లా ముఖ్యమైన పొన్నం ప్రభాకర్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. కానప్పుడు అవకాశం ఉంటే, ఎందుకంటే సమస్యల పట్ల కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీధరబాబు గారు. వారి కనుక టైమింగ్ సీట్లో బాగుంటుంది, వారి కోసం ప్రయత్నం లేనప్పుడు ఖచ్చితంగా ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేసినా కానీ నేను వారి టైం తీసుకుని మరి కనిపించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీతో మనం చేస్తాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అమాయక పర్యాటకులు పొట్టబెట్టుకున్న ఉగ్రవాదులను తుదముట్టించాలని నిర్మల్ వాకర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఉగ్రవాదుల చేతులు అసురు భాషణ వల్ల ఆత్మకు శాంతి కలగాలని జిల్లా కేంద్రం జూనియర్ కళాశాల గ్రౌండ్లో వాకర్ సభ్యులు నివాళులర్పించారు. ఉగ్రదాన్ని దేశంలో ప్రతి పౌరుడు ఖండించాలన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేలుతో పెగిలించాలని డిమాండ్ చేశారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులైనటువంటి వాళ్ళ యొక్క దాడిలో టూరిస్ట్ స్పాట్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన మన కాశ్మీర్ ప్రాంతంలో పహల్గామ్ అనే ప్లేస్లో మన భారత పౌరులు, మన విదేశీయులు ఎక్కువ మంది టూరిస్టులు పోయి అక్కడ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు వాళ్ళ మీద దాడి చేసి నలుగురు ఉగ్రవాదులు వాళ్ళ మీద అమానుషంగా దాడి చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల దాదాపు 27 మందిగా చనిపోయినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఇంతటి దుశ్చర్యలకు పాల్పడ్డటువంటి ఉగ్రవాదులు భారతదేశం మీద అనేక మార్లు దాడి చేస్తూనే ఉన్నారు. ఈ ఉగ్రవాద చర్యల్ని మేము ఖండిస్తున్నాం. ఈ వాకర్స్ అసోసియేషన్ మినీ స్టేడియం ఎన్టీఆర్ గ్రౌండ్ నిర్మల్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉగ్రవాదుల్ని ఏరివేసేటట్టు భారత గవర్నమెంట్ మనకు చర్యలు తీసుకొని పాకిస్తాన్ ఏదైతే అనేక మార్లు ప్రేరేపిస్తున్నదో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మతాల పరంగా దీన్ని విభజించాలి అనేది వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారు.
పెట్టుకొని ఒక మైండ్ గేమ్ అనేది ప్లే చేస్తున్నారు. కాబట్టి ఉగ్రవాద చర్యల్ని ప్రతి ఒక్కరు నిజమైన భారతీయులు ఖండించవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మన దేశం యొక్క ఐక్యతని కూడా చాటవలసినటువంటి అవసరం ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్నాయని తెలియజేస్తారు. లక్ష్మణచంద మండలం బాబాపూర్ కంజర్ గ్రామస్తులు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచారు శ్రీరావు కలుసుకున్నారు. ఆయా గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆ శ్రీహర్రావు త్వరలోనే ఆ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటారని హామీ ఇచ్చారు. పహల్గాం మారణహోమాన్ని నిరసిస్తూ హిందూ ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. స్థానిక వివేకానంద చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో యువకులు కొవ్వొత్తులు చేపట్టి అమరుకు నివాళులర్పించారు. ర్యాలీ పొడవునా ముష్కలను తుదముట్టించాలని పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం పాడాల్సిందే. వందే మాతరం. వందే మాతరం. గోలీ మారో సాగర్ కో. జిందో వాయిదే. జిందో వాయిదే. సమర్పణం. జిందో వాయిదే. हम करेगा వందే మాతరం. దేశంలో చూసినట్లయితే ఉగ్రవాదానికి మతం లేదన్నారు. మరి మతం అడిగి ఇక్కడ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళంతా హిందువులే. ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే హిందువులందరిలో ఉన్నటువంటి ఐక్యతను ఆలోచనగా చేసుకుంటూ అక్కడున్న ఆర్మీ యొక్క యూనిఫామ్లు వేసుకొని మరి ఒక్కొక్కరిని పేరేంటి, నువ్వు హిందువా చెప్పు అని చెప్పేసి కాల్చుతున్నారు. అలాగే నువ్వు కల్మ వచ్చా, నీకు కల్మ వస్తే నేను చంపము, లేకపోతే మోడీకి చెప్పు నీ భర్తను మేము చంపుతున్నాం, నేను చంపము, నీ పిల్లల ముందరనే నీ భార్య ముందరనే చంపుతూ. మీరు చూసారు మన కర్నల్ లెఫ్టినెంట్ కర్నల్ వాళ్ళ భార్యని పెళ్ళైనటువంటి 6 రోజులకే ఏ రకంగా హతమార్చారనేటువంటి చూస్తే ఈ రకంగా దేశంలో 2019లో కాశ్మీర్ అనేటువంటిది భారత్ మాత తలమానికంగా ఉన్నది. అప్పటి నుంచి కూడా కాశ్మీర్లో మత సామరస్యం ఇవన్నీ కూడా ఏకమవుతున్నటువంటి సందర్భంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులంతా కూడా కలిసి మళ్లీ భారతదేశంలో ఇలాంటి అరాచకాలు సృష్టించి దేశంలో మళ్లీ భయభ్రాంతులను క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ మాత్రం దేశంలో ఉన్న హిందూ సంఘాలన్నీ కూడా ఈ హిందువుల యొక్క దాడిని ఏకకంఠంగా స్పందిస్తున్నాం, ఏకకంఠంగా ఖండిస్తున్నాం. బదిలీపై వెళ్తున్న జూనియర్ సివిల్ జడ్జి ఆర్ విజయ్ కుమార్ ను నిర్మల్ న్యాయవాది శుక్రవారం ఘనంగా సన్మానించి మెమోటం చేశారు. ఆలేరుకు బదిలీపై వెళ్తున్న రాజీవ్ కుమార్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. న్యాయవాదులు రాజశేఖర్, రమణాగౌడ్, మహేందర్, సిరాజ్, వినోద్, రఘు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ చెందిన శ్యామ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతుండగా ఆయన చికిత్సకు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వాసి వరల్డ్ కరస్పాండెంట్ జగదీశ్వర్ రెడ్డి 10,000 రూపాయలు అందజేసి చేతులు అందించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్యామ్ మానసిక వ్యాధితో బాధపడుతూ కుటుంబ సభ్యులను చేతులు గుర్తించలేకపోతున్నారన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి ఎందరో పిల్లలను తీర్చిదిద్దిన అలాంటి వ్యక్తికి ఈ వ్యాధిని భయపడడం బాధాకరమన్నారు. అవసరమైన విధంగా గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ద్వారా ఆయనకు వైద్య ఖర్చులు భరిస్తామని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. క్రాంతికుమార్, రామచందర్ పాల్గొన్నారు. కన్న కొడుకును అతి కిరాతకంగా గొడ్డలతో నెరగడ సంఘటన లక్ష్మణచంద మండలంలో సంచలనమైపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణచంద్రం మల్లాపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లారుజామున 6 బయట పడుకున్న బైనం అశోక్ అతని తండ్రి బైనం ఎర్రన్న గొడ్డలతో అతి కిరాతకంగా తలపై మెడవి నరికి చంపాడు. అనంతరం లక్ష్మణచంద మండల కేంద్రం పోలీసులు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రాజేష్ మీనా ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆధార్ సేకరించారు. మృతుని భార్య తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో ప్రతినిత్యం గొడవ పడారని స్థానికులు తెలిపారు. కేసుకు సంబంధించిన పోలీసు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. మామడ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని చంద్రశేఖర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలు కిందకి కాలు
మహల్గా ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరులకు సంఘీభావంగా నిర్మల్ బారోజు న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి నివాళులర్పించారు. ఉగ్రవాదులు వెంటనే పట్టుకోవడంతో పాటు దీని వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్ర చర్యల ప్రతీకారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం న్యాయవాదులు శుభకరణ్, శ్రీకిషన్, రమేష్, రమణాగౌడ్, గంగాధర్, నరేందర్, నర్సారెడ్డి, రాజశేఖర్, శ్యామచంద్రెడ్డి, వంశీ, రమణ, మధు, నివేత తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల అరాచకాలు, ఉగ్రవాదుల అరాచకాలు. జై భారత్, జై భారత్, జై భారత్. స్థానిక విజయ హై స్కూల్లో శుక్రవారం ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ ఉత్సవబత్తం కొనసాగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యా ప్రస్థానం ఒక ఘట్టాన్ని జరుపుకున్నారు. పిల్లలు ఎరుపు, నలుపు రంగుల దుస్తులు, గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించి వేదికపై డిప్లొమాలు స్వీకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. అయ్యనగర్ భూమయ్య, అంబారాణి, అడప్ సుధాకర్, విజయలక్ష్మి, ఆమెడ కిషన్, సామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ సమస్యలన్నీ మండల స్థాయిలో పరిష్కారానికి భూభారత్ చట్టం. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఉగ్రమూకల దారిలో అసురు భాషనామాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. అడెల్లి మహాపోచమ్మ ఆలయ నూతన కార్యక్రమ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.